ముఠాలాగా ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంది, లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 106 మున్సిపాలిటీస్ ఉంటే 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేవలం దర్శి మరియు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఆ సందర్భంలో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు ఓ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య కూడా బాగా మంచి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఈ మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. వ్యత్యాసం ఒక మున్సిపల్ ఒక కౌన్సిలరే. అంటే స్టేట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గెలిచిన మున్సిపాలిటీ కేవలం ఒకే ఒక మున్సిపాలిటీ, అది దర్శి. రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ రోజు జిల్లాలో ఉన్న నాయకులు కొంతమంది పెద్దలు పార్టీ అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు ఎట్టి పరిస్థితులలో మనం గెలవకుండా పక్క పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లను మన వైపు తిప్పుకొని గెలవాల్సిన దుస్థితి మనకు లేదు అని ప్రకటించారు. అదే ఉదంతం అంటే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం సీట్లను ఎంపిక చేసుకోవటం, సీట్లలో కూర్చోవటం అనేది ఆ రోజున కూడా ఉండవల్లి శ్రీదేవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీని సాధించుకునే విధానాన్ని కూడా మనం ప్రత్యక్షంగానే చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ ఏది ఏమైనా సరే పవర్లో ఉండాలి, సీట్లలో ఉండాలి, అది లక్ష్యం. ఇది ఈరోజు రూఢిగా జరిగిపోయింది. దౌర్జన్యాలు, దాడులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం, అర్ధరాత్రులలో ఆడ మగ తేడా తెలియకుండా ఇళ్ల మీద దాడి చేయటం, ఎన్నికలను వ్యూహాత్మకంగా కోరం లేకుండా కొన్ని చోట్ల వాయిదా వేయించటం, నామినేషన్లకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడ్డుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుచుకోబోతుందన్న ప్లేసులలోనేమో దౌర్జన్యంగా వాళ్ళని అడ్డుకోవటం లాంటి ఘటనలు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల జరిగినాయి. పార్వతీపురం జిల్లా మన్యంలో పాలకొండ, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, కాకినాడ జిల్లాలో తుని మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల మున్సిపాలిటీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప మేయరు, నెల్లూరు సంబంధించిన డిప్యూటీ మేయరు, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, సత్యసాయి హిందూపురం, కృష్ణా జిల్లా నూజివీడు, ఏలూరుకు సంబంధించిన ఘటనలను మీ ముందు నేను తీసుకురాక తప్పటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని చెప్పి అడుగుతున్నాం.